సంక్రాంతికి హైదరాబాద్ నుంచి జనం సొంతూళ్లకు వెళ్తుండటంతో ఎక్కడ ట్రాఫిక్ జామ్ కాకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు ఐజీ సత్యనారాయణ. నల్గొండ జిల్లా చిట్యాలలో నేషనల్ హైవేపై ట్రాఫిక్ ని పర్యవేక్షించారు. హైదరాబాద్ నుంచి ఆంధ్ర వైపు సాధారణ సమయంలో 10,000 వాహనాలు వెళ్లే, నిన్న మొన్న కలిపి 1,00,000కు పైగా వాహనాలు వెళ్లాయని తెలిపారు. పండుగ తర్వాత ఆంధ్ర నుంచి హైదరాబాద్కు వచ్చే వాహనాలతో ఇదే విధంగా ట్రాఫిక్ రద్దీ ఉంటుందన్నారు. అప్పటి వరకు పోలీసుల బందోబస్తు ఉంటుందన్నారని తెలిపారు. సంక్రాంతి పండగ సందర్భంగా లక్షలాది వెహికల్స్ సంక్రాంతి పండగ ముందు హైదరాబాద్ నుంచి టువర్డ్స్ ఆంధ్రప్రదేశ్ వెళ్ళడం జరుగుతుంది. ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాలు కృష్ణా, గుంటూరు, ప్రకాశం ఈ రూట్లోనే వెళ్ళడం జరుగుతుంది. సో గత సంవత్సరాల్లో జరిగిన ట్రాఫిక్ జామ్స్ వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఈసారి ఎస్పీ నల్గొండ, అట్లాగే ఎస్పీ సూర్యాపేట, అట్లా ఎన్టీఆర్ జిల్లాతో ఇటు రాచకొండ కమిషనర్ గారితో, యాదాద్రి డీసీపీ గారితో సమన్వయపరుచుకుంటూ సో ఇప్పటివరకు చాలా హ్యాజల్ ఫ్రీ మూమెంట్ అయితే ఉంది. ప్రతిరోజు 25,000, 30,000 వెళ్ళే రోజు ఒక్కరోజునే 1,00,000 వెహికల్స్ పైన ప్రతి టోల్ ప్లాజా నుంచి వెళ్తున్నాయి. ఎక్కడెక్కడే కొద్దిగా రిపేర్స్ ఉన్న ఏరియాలో కూడా స్పెషల్గా ఫోర్స్ పెట్టడం జరిగింది. ఎక్కడ కూడా ఒకవేళ నైటు లేకపోతే ఎర్లీ మార్నింగ్ కూడా రౌండ్ ది క్లాక్ పోలీసులు ఉండేటట్లు షిఫ్ట్ ప్రకారం పెట్టడం జరిగింది, లా అండ్ ఆర్డర్ ట్రాఫిక్తో కూడా. అదేవిధంగా పండుగ తర్వాత అంటే కనుమ, ముక్కనుమ తర్వాత మళ్ళీ సేమ్ మూమెంటు ఆంధ్రప్రదేశ్ పర్టికులర్లీ కోస్తా రాయలసీమ నుంచి కూడా మళ్ళీ టువర్డ్స్ ఇటు రావడం జరుగుతుంది. దానికి కూడా సిమిలర్ వేలో బందోబస్తు జరిగి ఎక్కడ యాక్సిడెంట్ జరగకోకుండా, ఎక్కడ ట్రాఫిక్ జామ్లు ఇదివరకంటే 2-3 గంటల ముందు వెళ్ళేవారు. ఈ స్పీడ్ యుగంలో ఈ రోడ్లు బాగుండటంతో కరెక్ట్గా 1 గంట ముందు వెళ్తున్నారు. ఎక్కడ ట్రాఫిక్ జామ్ అయినా దాని యొక్క క్యుములేటివ్ ఎఫెక్ట్ ఉంటుంది కాబట్టి ఎక్కడ కూడా జరగకోకుండా ఇటు ఆంధ్రప్రదేశ్ పోలీసుతో, ఇటు రాచకొండ పోలీసుతో సమన్వయపరుచుకుంటూ